అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి ఏడాది తర్వాత నేను ప్రజలలోకి వస్తా, నేను పాదయాత్ర ద్వారా గుండా ఏదో వరగబెడతా ఇరగతీస్తానని నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సభలో మాట్లాడి నేను ప్రజలలోకి పాదయాత్రలోకి వస్తానని చెప్పడం ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఉమ్మేస్తున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, 2017 ప్రాంతంలో అసెంబ్లీకి వెళ్లకుండా బయటకు వచ్చి పాదయాత్ర చేశావు. ఆ రోజు ఆ పాదయాత్రలో ప్రజల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసి ప్రజల్ని నట్టేట ముంచేసిన చరిత్ర నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని సూటిగలుగుతున్నా. ఆ రోజు పాదయాత్రలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నీ పాదయాత్రలో బీసీలకి ఏం చెప్పావు, ఎస్సీలకి ఏం చెప్పావు, ఎస్టీలకి ఏం చెప్పావు, మైనార్టీలకి ఏం చెప్పావు, వెనుకబడిన వర్గాలకి ఏం చెప్పావు, విద్యార్థులకి ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? అనేక కుల సంఘాల మీటింగ్లలో కూడా పాల్గొన్నావు. నేను మాట తప్పను, నేను మనవ తిప్పను, అమరావతి ఇక్కడనే ఉంటుంది, అమరావతిని నా ఇల్లు ఇక్కడనే ఉంది, నేను గోరి కట్టుకోండా, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, ఆయనకు హైదరాబాద్లో ఉంది, నన్ను నమ్మండి అని నమ్మించి ఆ ప్రజల్ని నట్టేట ముంచేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను సూటిగలుగుతున్నా. ఆ రోజు ప్రతి విద్యార్థులలో కూడా విద్యార్థులకి నేను ఏడాదికి నేను 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి ఒక్కడికన్నా ఉద్యోగాలు ఇచ్చినామని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఏ విధంగా విద్యార్థులు నిన్ను నమ్ముతారు? రైతుల్ని, రైతు శ్రామిక వైఎస్ఆర్ పార్టీ నా పార్టీలోనే ఉంది, రైతులకి పెద్దపీట వేస్తా, రైతులను ఆదుకుంటా, నేను తినే అన్నంతో గుర్తుకొస్తుంది, మేము పండించిన కూరగాయలు తినప్పుడు గుర్తుకొస్తుంది, రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం, రాజధాని కోసం 34,000 ఎకరాలు ల్యాండ్ కూలింగ్ కింద ఇచ్చి రైతులు, ఆ రైతుల్ని ఏం చేసినావో జగన్మోహన్ రెడ్డి అని చూడగలుగుతున్నా. రైతుల్ని ఇక్కడ అమరావతి ఉండదు, అధికారంలోకి వస్తానే 3 రాజధానులు, ఇక్కడ ఎడారి, ఇది సుడిగాలి, ఇది శ్మశానం అని చెప్పి బొత్స నువ్వు చెప్పి ఆ రైతులకి బేడి వేసింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రైతుల ఆడబిడ్డల్ని బూట్ కాల్తో దాన్ని ఇచ్చింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పాదయాత్రలో ఏం చెప్పావు, ఏం చేసావని ఈ రోజు రైతుల్ని ఏ విధంగా నిన్ను నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి అని సూటిగలుగుతున్నాం. కార్మికులు ఆ రోజు రోడ్ల మీద వచ్చి కార్మికులు మా విధంగా కార్మికులకు కార్మిక బీమా కావాలా, మేము కూలికి పోతే కుండె కాలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో మేము జీవనం సాగిస్తూ భవన నిర్మాణ కార్మికులుగా ఈ రోజు మేము ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటే మాకు బీమా కానీ ఎక్స్రే కానీ రాలేదంటే నేను వస్తానే కార్మికుల్ని పెద్ద పీటేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే 30 లక్షల మంది కార్మికుల్ని ఇసుక పాలసీ తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి సంవత్సరం అంతా ఆ కార్మికులకి పొట్టగొట్టిందా నువ్వా కాదా జగన్మోహన్ రెడ్డి అని ఈ మీడియా సాక్షిగా నిన్ను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి నిలదీసి దీనికి సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మళ్ళా పాదయాత్రలో వరగబెట్టేదేంది, ఇరగదీసేదేంది? ఈ ప్రజలు నిన్ను నమ్మేది ఏముందని కదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా, నిరుద్యోగ వ్యవస్థ లేకుండా చెప్తానే ఆ ఉద్యోగస్తుల్ని మరి గ్రామ వాలంటీర్లు తీసుకొచ్చి ఆ యొక్క చదువుకున్న
బిఓ బీకామో చేసిన డిగ్రీ చేసిన వాళ్ళని, ఐటీ చేసిన వాళ్ళని వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఆ యొక్క చదువుకున్న విద్యార్థుల్ని వాళ్ళని ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఆఖరికి 5,000 ఇచ్చి షాకిరి పని చేపించుకున్నావు జగన్మోహన్ రెడ్డి. అది వాస్తవం కాదా? ఊరికి పని చేపించుకుంది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీసి అడుగుతున్నావు. మరి ఈ పాదయాత్రలో ఆ విద్యార్థులకి ఏం చెప్తావు? ఆ విద్యార్థులు ఏం నమ్ముతారని కూడా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. మరి అదేవిధంగా రైతుల్ని మరి ఒక్కసారి రైతుల గురించి చెప్తాం. ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి రైతుల భూముల్ని, మా తాతలు ముత్తాతలు వాళ్ళ భూముల్ని కాజేయాలని, విదేశాలకు అమ్మేయాలని నీ ఫోటో పెట్టి రిజిస్ట్రేషన్ చేపియాలని ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చింది, జీవో తీసుకొచ్చింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి గారు. రైతులను నట్టేటు ముంచేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రైతులు మేలుకొని ధర్నాలు ఉద్యమాలు చేసి కేసులు వేస్తే ఆ రోజు కోర్టులో ఆపేసినారు కాబట్టి ఆఖరికి సర్వేరాలకు కూడా నీ పేరేపించుకున్నది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం. మరియు ఈరోజు కాలేజీల గురించి మాట్లాడుతున్నావు. పోలవరం చంపేసినావు, అమరావతిని నాశనం చేసినావు, మరి రైతుల్ని నట్టేట ముంచేసినావు, కార్మికుల్ని కలుపు కొట్టినావు. పేదవాడు 5 రూపాయలకి అన్నం క్యాంటీన్ ద్వారా అన్నం తింటా ఉంటే చూసి పేదవాడు బతకూడదు, పేదవాడు 5 రూపాయలకి అన్నం తినకూడదని అన్న క్యాంటీన్లు మూసేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను. ఆ రోజు పాదయాత్రలో తల్లికి అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు నేను అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక పిల్లవాడికే ఇచ్చి ఆ కుటుంబాన్ని మోసం చేసింది, విద్యార్థులు మోసం చేసింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీసి అడుగుతున్నా. మళ్ళా పాదయాత్రలో ఏం నమ్మించేదానికి పాదయాత్ర చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగుడు అన్నట్టుగా మళ్ళా నేను వస్తా, పాదయాత్ర చేస్తా, నేను అధికారంలోకి వస్తాను. నువ్వు అధికారంలోకి రావడానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్తో పోతున్నది, అభివృద్ధిని దూసుకొని పోతున్నది. ఇచ్చిన మాట సూపర్ 6 గురించి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి. నేను చూడగలుగుతున్నా నువ్వు నవరత్నాలు అని చెప్పి ఏ రత్నం మిగిలిందో చెప్పు. ఒక్కటి చేసావు. ఏం చేసావు? చదువుకున్న విద్యార్థుల్ని 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇదన్నావు. మరి తల్లికి 100 అమ్మ ఒళ్ళో ఎంతమందికి న్యాయం చేసినావు? మరి పెన్షన్లకి ఎంతమంది చేశావు? ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ని 5 ఏళ్ళు మరి 250 పెంచుకుంటా పోయే కడికి నీ టైం అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఆ రోజు 2024లో మేము అధికారంలోకి వస్తే సూపర్ 6ని సూపర్ విట్టి చేస్తానని చెప్పి సక్సెస్ చేస్తానని చెప్పి మాట ఇచ్చి మొట్టమొదటి అధికారంలోకి వస్తానే నువ్వు ఇవ్వాల్సిన 3,000 కూటమి ప్రభుత్వం 4,000 కలిపి 7,000 ఇచ్చి సూపర్ 6 పథకాన్ని మరి సక్సెస్ చేసిందా లేదా జగన్మోహన్ రెడ్డి? ప్రతి అవ్వని ప్రతి తాతని అడగమని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. రెండోది అబద్ధం మళ్ళా తిరిగి తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పి ఇచ్చి తల్లికి 100 నిలబెట్టుకుందా లేదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీసి నిన్ను అడుగుతున్నాం. మరి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని పల్లి ఎలుగు బస్సులో మాత్రమే ఇస్తానని చెప్పి ఈ రోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగినా కొన్ని బస్సులు కేటాయించి ప్రతి ఆడబిడ్డను ఆదుకొని శ్రీశక్తి పథకం కింద ఈ రోజు ఆ సూపర్ 6 భాగమా కాదా జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలియజేస్తున్నాం. రెండోది ఉచిత గ్యాస్ దీపం పథకం కింద మేము వస్తే ఆడబిడ్డలకు దీపం పథకం కింద ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానని ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్ ఇచ్చిందా లేదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీసేస్తున్నాం. మరి రైతు అన్నదాత సుఖీభవ మేము వస్తే ఏడాదికి 20,000 ఇస్తానని చెప్పి ఇప్పటికే 2 విడతలుగా 14,000 రూపాయలు ఇచ్చి రైతన్నని ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. అది సూపర్ 6లో భాగం కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. యువగల వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి కాబోయే నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని. మరి డిఎస్ మెగా డిఎస్ కింద
16,000 ఉద్యోగాలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మరి నారా లోకేష్ బాబుది, కూటమి ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడు. వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎంతో మందికి ఇప్పటికీ 5 లక్షల మందికి ఏ రకాలుగా ఉద్యోగాలు కల్పించి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హౌసింగ్ని ఆ రోజు కిట్కో ఇల్లు ఎక్కడ పేరు వస్తుందంటే నా ఇల్లు నా సొంతం కావాలని ఆ రోజు కిట్కో ఇల్లు టీడీపీ గవర్నమెంట్ లో కట్టిస్తే నారా చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని నిలిపేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ పొద్దు పాదయాత్రలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ఈ పొద్దు పోలవరం పక్క పరుగులు పెట్టిస్తున్నది. అమరావతిని శాశ్వతంగా మరి ఢిల్లీ దండనే రాజధాని మరి అమరావతిలో నిర్మాణం జరుగుతూ ఉంటే చూసి ఓర్చలేకుండా ఈరోజు దొడ్డిదారిన అడ్డదారిన మాట్లాడుతున్నావు. మళ్ళా నేను వస్తాను ఏడాదిరా, నేనేదో వరగబెడతా, ఈ పాదయాత్రలో ప్రజలలో ఉంటానని. ప్రాణం పోయినాక జగన్మోహన్ రెడ్డి నీళ్లు పోసే పరిస్థితి ఎప్పుడైనా కానీ ఈ యొక్క 2024 నుంచి ఈ పొద్దుడికి 2 సంవత్సరాలు అవుతున్నది. ఈ 2 సంవత్సరాలలో నీ నిజవర్గంలో పులివేంద్ర ప్రజలకు కానీ నా ప్రజలు ఓట్లేసి గెలిపించారు, నన్ను శాసనసభ్యుడిగా పెట్టారు. ఇక్కడ ఓటుగా వాళ్ళు ఓటేసిన ప్రజలకి రేషన్ కార్డు కావాలని, ప్రతి ఒక్క పెన్షన్ కావాలని, అక్కడ తాగునీరు సాగునీరు కావాలని, ఈదు లైట్ కావాలని, రోడ్లు మరమ్మతులు కావాలని అసెంబ్లీలో పోయి నిలదీసి మాట్లాడినవా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు ఓట్లేసిన ప్రజలే నిన్ను ఎమ్మెల్యేని చేసిన ప్రజల్ని గాలి కొదిలిపెట్టి నీ యొక్క సొంత రాజకీయం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కోసం ఆఖరికి సొంత బాబాయిని కూడా హతమార్చి గొడ్డలి పోటుని గుండెపోటుగా చేసిన చరిత్ర నీది. ఈ రోజు నువ్వు పాదయాత్ర చేసినా, పొల్లి దండాలు పెట్టినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇంకా నువ్వు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఇంకా 10 కాలాలు కూటమి ప్రభుత్వమే కొనసాగుతుంది. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే ముందుకు పోతుంది. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ అన్ని కలిసి ఈ రాష్ట్రాన్ని దిశగా పనిచేస్తారు. నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలే నిన్ను రానిచ్చే పరిస్థితి లేదు. ప్రజలు నిన్ను ఆహ్వానించే పరిస్థితి లేదు. ప్రజల్ని ఇప్పటికే నిన్ను చీకొట్టి 11 సీట్లు ఉన్నాయి కాబట్టి నీకు ఛార్జ్షీట్లో ఆ 11 ఛార్జ్లకి 11 సీట్లు ఇచ్చినారని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ నీ సొంత పార్టీలోనే ఇప్పటికే విజయసాయి రెడ్డి ఈరోజు కోర్టుకెళ్ళాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ను మరి రాజ్యసభ సభ్యుడు. నీ వైఖరి బాగలేదు, నీ నడవడిక బాగలేదు, నీ పరిపాలన బాగలేదు, నీకు జెండా లేదు. నీకు ఒకటి డబ్బా కొట్టుకోవడం మాత్రమే. ఎవరైతే డబ్బా కొట్టుకున్న వాళ్ళని పైకి ఎక్కించుకుంటున్నావు. అందుకే మన ప్రభుత్వం మన పార్టీ కుప్పగూలిపోయిందని కూడా మీ వైఎస్ఆర్ పార్టీలో రాజ్యసభ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మాజీ శాసనమండలి సభ్యులు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కానీ మీ పార్టీ లేని ఈరోజు మా పార్టీ ఇంకా ఉనికి లేదు, ఇంతటితో కథమని కూడా వైఎస్ఆర్ పార్టీ లేని చర్చించుకుంటున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి సూటిగలుగుతూ నువ్వు పాదయాత్ర చేసినా, నువ్వు పొల్లి దండాలు పెట్టినా ఇంకా వచ్చే పరిస్థితి లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వమే. ఇంకా 10 కాలాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తుంది.